కష్టాలను తొలగించుకోవడం ఎలా, పితృదోషాలను తొలగించుకోవడం ఎలాగా, సత్సంతాన ప్రాప్తి ఎలాగా, ఈ కష్టాల నుంచి దూరం అవ్వడం ఎలాగా, వీటన్నిటికీ విముక్తి దొరకాలంటే ఇది చాలా మందికి తెలిసి తెలియని గోల్డెన్ ఆపర్చునిటీ. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పితృదోషాలంటే ఏంటి, శ్రాద్ధం అంటే ఏంటి, ఎలా చెయ్యాలి అన్నది చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎవరైనా పెద్దవారు చనిపోయారంటే పిల్లలు 15 రోజుల కార్యం పూర్తి కాకముందే ఏం ఆలోచిస్తారు? వాళ్ళ ఆస్తిపాస్తులు ఎవరు పంచుకోవాలి. ఇది చనిపోవడానికి ముందు ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి ఆలోచిస్తారు. వారి ఆస్తిపాస్తులు ఎవరు పంచుకోవాలి, వాళ్ళ నగలు ఎవరు తీసుకోవాలి, వాళ్ళవి ఇవి ఎవరు తీసుకోవాలి, ఈ ఇల్లు ఎవరు తీసుకోవాలి, అదెవరు తీసుకోవాలి అనేసి చాలా గొప్పగా ఆలోచిస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరి కోసము అనేసి ఆలోచిస్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించడం ఎలాగా అనేసి? మీరు ఇక్కడ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకరు ఏమంటారు, మా తమ్ముడు ఇంటికి రావట్లేదు, మా అన్న నా దగ్గర లేదు, ఇద్దరూ కలిసి పెడితేనే అది తర్పణము, లేకపోతే మేము పెట్టము. ఏటూడి తిథులు చెయ్యరు, ఏమీ చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు రాలేదంట, అందుకని చెయ్యరంట. మరి కర్మను అనుభవిస్తున్నది ఎవరు, కష్టపడుతున్నది ఎవరు, ఆత్మ ఎంత శోకిస్తుంది. ఇక అలాంటి వాళ్ళకి పితృదేవత శాపాలు రాకుండా ఆశీర్వాదాలు వస్తుందా? పితృదేవతల వరకు ఎందుకు, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీకు 4 రోజులు మీ ఇంట్లో ఉన్న మనిషి భోజనం పెట్టకుండా మిమ్మల్ని తక్కువగా చూస్తూ ఉంటే మీరు ఆమెని తిడతారా, తిట్టరా? మరి మనకు కనిపించని ఆత్మ ఘోష పడుతుంటే వాళ్ళకి తర్పణాల ద్వారానే కదా వాళ్ళకి శక్తి వెళ్ళేది, ఆ పుణ్యం వెళ్ళేది. మరి అది ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఎలా వస్తుంది మీకు ఆశీర్వాదాలు వాళ్ళ దగ్గర నుంచి? పితృదోషాలున్నాయి, మాకు గర్భం నిలవడం లేదు. పితృదోషాలున్నాయి, అప్పులు తగ్గడం లేదు. పితృదోషాలున్నాయి, ఆరోగ్యం బాగాలేదు. ఇవన్నీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ వింటున్నదే. మరి ఇవన్నీ పూర్వకాలంలో ఎందుకు రాలేదు? పూర్వకాలంలో ప్రతి అమావాస్యకి తర్పణాలు వదిలేవాళ్ళు. మహాలయ అమావాస్యలలో తర్పణాలు వదిలేవాళ్ళు. తిథుల ప్రకారం వదులుతారు. తిథులు తెలియని వారు అమావాస్య రోజు ఖచ్చితంగా తర్పణాలు వదులుతారు. మరి పితృదేవతలు వస్తారా అన్న క్వశ్చన్ వచ్చేస్తుంది. పితృదేవతలు లేదు, ఏమీ లేదు అని కొంతమంది మూర్ఖత్వంతో మాట్లాడతారు. పితృదేవతలు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు ఏ రూపంలో వస్తారు? దేవుడు ఉన్నాడా అంటే దేవుడు ఏ రూపంలో వస్తారని చెప్తారు మీరు? కష్టం తీర్చే ప్రతి ఒక్కరూ భగవంతునితో సమానం, అవునా? అలాగే పితృదేవతలు కూడా మీరు పెట్టే తిలతర్పణాల శక్తిని తీసుకెళ్ళడానికి వాయు రూపంలో వస్తారు. వాయు రూపంలో అంటే గంటలు గంటలు అక్కడ కూర్చొని మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే భోంచేస్తామే, అలా ఉండరు. ఎంతో మందికి తీసుకెళ్ళాలి వాళ్ళు, మళ్ళీ వాళ్ళు అక్కడ వాళ్ళకి ఇవ్వాలి కూడా ఆత్మలకి. కాబట్టి ఒక్క సెకండ్ అలా వచ్చి దాన్ని స్వీకరించి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు మీరందరూ ఈ మహాలయ అమావాస్యలకి పితృతర్పణాలు ఖచ్చితంగా చెయ్యండి, ఓకేనా? మరి ఈ పితృతర్పణాలంటే ఏంటో చూద్దామా? వేదం విధించిన విధులలో పితృతర్పణాలన్నవి అత్యంత ముఖ్యమైనవి, అత్యంత ప్రాధాన్యమైనవి. నవమాసాలు మనల్ని కన్న తల్లి మోస్తుంది. అలాగే 25 సంవత్సరాల వరకు తన భుజాలపైన తన తలపైన పెట్టుకొని తన తల తాకట్టు పెట్టి అయినా తండ్రి మనల్ని పోషిస్తాడు. మరి వీళ్ళు తల్లి తండ్రి కష్టంతోనో లేదా అనారోగ్యంతోనో ఈ లోకాన్ని వదిలి వెళ్ళారంటే వాళ్ళకి ఇచ్చే మనం ఒకే ఒక సంతోషం, మనం ప్రతి నెల పెట్టే తర్పణాలు. అది ఒక్కటే వాళ్ళకి ముక్తి మార్గాన్ని తీసుకొస్తుంది. కానీ మీరు వాళ్ళ దగ్గర తీసుకున్న ఆస్తులు, అంతస్తులు, మీరు సంతోషంగా ఉండడము, మీరు బాధపడుతూ ఉండడం, ఇవేవి వాళ్ళకి కనిపించదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పితృతర్పణాలు పెట్టాలి. అలానే కొంతమంది ఏమంటారు, మేము పవిత్ర క్షేత్రమైన కాశీలో తర్పణం వదిలేసాము, కాశీలో తర్పణం వదిలేసామంటే పూర్తిగా ఇక అయిపోయినట్లే, ఈ జన్మంతా మేము వదిలేసినట్టే, మేము పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకి ప్రతిసారికి ఇది వెళ్తూనే ఉంటుంది శక్తి అనేసి మూర్ఖత్వంతో మాట్లాడతారు. పుణ్యనదుల్లో పుణ్యతీర్థాలలో పెట్టడము శ్రేష్టం, కానీ అది పూర్తి అయినట్టు కాదు. ప్రతి నెల మీరు తర్పణాలు ఇవ్వాలి. అలానే మహాలయ అమావాస్య, ఈ మహాలయ
పక్షాలలో ఖచ్చితంగా తిలతర్పణాలు ఇవ్వాలి. మనం మన తల్లిదండ్రుల ఆస్తిపాస్తులనే కాకుండా వారి ఆచారాలను కూడా మనము తీసుకోవాలి, మనము స్వీకరించాలి. వాళ్ళ ఆచారాలను మనం పాటిస్తూ సత్కర్మలు చేస్తూ వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. అంటే ఎలాగా? మాసికం, అబ్దికం అని 2 రకాలు ఉన్నాయి. చనిపోయిన వారు తిథి ప్రతి నెల ఆ తిథి రోజు వాళ్ళకి చేసే కార్యక్రమాలను మాసికం అని అంటారు. మరి అబ్దికం అంటే సంవత్సరంలో వారికి వచ్చే ఏటూడి తిథి అంటారు కదా, ఆ తిథి రోజు చేసే సంవత్సరికాన్ని అబ్దికం అంటారు. అంటే ప్రతి నెల మనం మాసికము చేయాలి, అలానే అబ్దికము చేయాలి. మరి అదే తిథిలో మనకు కుదరని రోజు అమావాస్య రోజు అయినా వారికి తర్పణాలు వదలాలి. మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మన అవసరాలకు అనుగుణంగా ఎలాగైతే మన కోరికలను వారు తీరుస్తారో, వాళ్ళు గతించిన తరువాత మనము చేసే ఒకే ఒక పని వారికి మాసికము, అబ్దికము ఇచ్చి వారికి ఆహారాన్ని మనము ఇవ్వడము. ఎలా? తర్పణాల రూపంలో ఇవ్వడము. ఆ శక్తే వారికి సంవత్సరం అంతా ఆహారమై ఉంటుంది. మనము నిత్య నైమితిక కామ్య కర్మలను ఆచరిస్తూనే ఉంటాము. మరి పితృదేవతలకు చేసే కర్మలను శ్రాద్ధ కర్మలు అని అంటారు. శ్రాద్ధ కర్మలు అంటే శ్రద్ధతో చేసే పని అని అర్థం. అంటే మన పితృదేవతలకు మనము శ్రద్ధతో భక్తితో వాళ్ళకి అమావాస్య రోజు తిథులు పెట్టి మనము వారి కర్మలను తొలగించడం, వారికి శక్తిని ఇవ్వడము. ఇలా చేశామంటే వారు మనల్ని ఆశీర్వదిస్తారు. పితరులను ఉద్దేశించి వారి ఆత్మకి శాంతి కలిగించడానికి, ముక్తి కలిగించడానికి శ్రద్ధతో చేసే కార్యాన్నే శ్రాద్ధ కర్మ అని అంటారు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష్మ శరీరం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. వారి వారి కర్మ అనుసారం ఫలితం లభిస్తుంది. పితృ రుణం నుంచి ముక్తి పొందడం అంత సులభమైన మార్గం ఏం కాదు, చాలా కష్టమైన మార్గం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎలాగైతే తప్పించిపోతుంటారో మన పూర్వీకులు కూడా పితృ రుణాన్ని క్లియర్ చేసుకోవడానికి అలానే తప్పిస్తూ ఉంటారు. మరి ఎంత కష్టం అది! పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవంగా చేయడం పిల్లలుగా మీ బాధ్యత, మన బాధ్యత. శ్రాద్ధకాలం మొదలైందని తెలియగానే పితరులు తమ తమ వాళ్ళని స్మరించుకుంటూ మనోన్మయ రూపంలో శ్రాద్ధ స్థలాన్ని చేరుకుంటారు. అలాగే మనం బ్రాహ్మణులకి స్వయం పాకం అందిస్తాం కదా, ఆ స్వయం పాకం వాళ్ళు కూడా స్వీకరిస్తారు. అది స్వీకరించిన తరువాతనే మనకు ఆశీర్వాదాలు ఇస్తారు. శ్రాద్ధం చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి లభిస్తుందని స్కాంద పురాణంలో మనకు ఎప్పుడో చెప్పారు. కానీ మనమే అవివేకంతో తద్దినాలు తర్పణాలు పెట్టడం మానేసి వారిని బాధ పెట్టి పితృదోషాలకు మనమే స్థానం ఇస్తున్నాము. అలానే మకా నక్షత్రం పితృలకు సంబంధించింది కనుక ఆ రోజు శ్రాద్ధం పెట్టారంటే అక్షయ ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, తద్దినాలు పెట్టకుండా మాకు పురోహితులు దొరకడం లేదు, పెట్టే స్థలం దొరకడం లేదు, మేము ఆ ఊర్లో లేదు, బయట ఉన్నాము, ఇలా చిన్న చిన్న సాకులు చెప్పుకుంటూ తద్దినం అనే ఒక 2 గంటలు, ఒక 15 నిమిషాలు మీ పితరులను మీరు తలుచుకోకుండా చేసే కర్మ ఎటువంటి దారి తీస్తుందంటే సంతాన ప్రాప్తికి దూరం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎంతమంది పితృదోషాలకు లోనై ఉన్నారో. మరి రానున్నది మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్యలలో తిథి ప్రకారం మీ పితరులకు శ్రాద్ధ కర్మలు చేయించుకోండి. అలానే తిథి తెలియని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు చేయించుకొని బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని దానం చేయండి. స్వయం పాకం అంటే ఏంటో నెక్స్ట్ షార్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు స్వయం పాకాన్ని దానం చేయండి, ఆశీర్వాదాలు తీసుకోండి, మీ పితరులకు నమస్కారం చేసుకోండి. పితృదోషాల నుంచి విముక్తులు అయ్యి మీ పితరులకు పితృరుణాల నుంచి విముక్తిని చేసి ఆ దోషాలను క్లియర్ చేసుకొని సత్సంతానాన్ని ప్రసాదించమని వారిని మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే వారికి ముక్తి దొరకాలి అని పరమాత్మను కూడా వేడుకోండి. అందరూ ఈ మహాలయ అమావాస్యలలో తర్పణాలు తిలతర్పణాలు వదిలి మీ పితృ దోషాల నుంచి దూరం అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.